రాయి. ఏం రాయాలి? లెటర్. ఎవరికి? నీకు. నాకా? నాకు రాయడం రాదు. ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా. నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో. ఐ లైక్ ఇట్. నమస్తే అందరికీ. వర్సటైల్ స్పేస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రేమకి అర్థం చెప్పే ప్రయత్నంగా నిలిచిన ఒక గొప్ప చిత్రం గురించి, అందులోని అందాన్ని విశ్లేషించబోతున్నాం. గునా సినిమా కమల్ హాసన్ గారి నటనకు అద్దం పడే అద్భుత కథనం. ఇది ఒక మానసికంగా అస్థిరుడు అయిన వ్యక్తి ప్రేమ కథ. కానీ ఇది ఒక సాధారణ ప్రేమ కథ కాదని మనం సినిమా చూసిన కొద్దిలోనే గ్రహించగలుగుతాం. గునా అనే పాత్ర మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఒక వ్యక్తి. కానీ అతని మనసులో ఒక పవిత్రమైన ప్రేమాభావన ఉంటుంది. తానే ఉమాదేవి అని తాను ఊహించుకుంటున్న అమ్మాయిని మాత్రమే తను పెళ్లి చేసుకుంటానని నమ్ముతాడు. కానీ ఆ ఉమాదేవి నిజంగా ఒక యువతి కాదు. అది అతని ఊహల్లో జన్మించిన ప్రేమ స్వరూపం. గునా పాత్ర ఒక పిచ్చి మనిషిగా కనిపించిన అతని లోపల ఉన్న భావోద్వేగాలు చాలా గంభీరంగా ఉంటాయి. అతని ప్రేమ శరీరపరంగా కాదు, అది ఆత్మల మధ్య బంధం అని నమ్ముతాడు. ఉమాదేవి పాత్ర కూడా గునా ప్రేమలోని పవిత్రతను అర్థం చేసుకున్న అమ్మాయి. ఆమె మొదట గునాని చూసి భయపడిన, ఆ తర్వాత అతని యొక్క ప్రేమ స్వచ్ఛతను అర్థం చేసుకుంటుంది. సినిమా నెమ్మదిగా ఒక థియేట్రికల్లా సాగుతుంది. ఇందులోని సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు స్క్రిప్ట్ ఇవన్నీ గునా పాత్రను మానవత్వంతో చూపించేందుకు ఉపయోగించబడ్డాయి. చిత్తశుద్ధితో కూడిన ప్రేమ భావనను కమల్ హాసన్ గారు ఎంతో బలంగా చూపించారు. ఈ సినిమాలో ముఖ్యంగా 3 నేపథ్యాలు ఉంటాయి, అంటే 3 విషయాలు ఉంటాయి. దాన్ని ఇంగ్లీష్లో థీమ్స్ అంటారు. ఒకటి ప్రేమ, రెండవది మానసిక అనారోగ్యం, మూడవది సమాజ విమర్శ. ప్రేమ అనగా గునా చూపించే ప్రేమ కేవలం ఆకర్షణ కాదు, అది త్యాగం. ఇక అతని మానసిక అనారోగ్యం, అది గునాని సమాజం ఎలా అర్థం చేసుకోలేకపోతుందో చూపించబడుతుంది. ఆ తర్వాత సమాజ విమర్శ, ఇది ఒక నిజమైన భావోద్వేగాన్ని సమాజం ఎలా అపార్థం చేసుకుంటుందో ఇది సూచిస్తుంది. ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపిన ఘనత కమల్ హాసన్ గారి నటనకే చెందుతుంది. అతని శరీర భాష, కళ్ళతో మాట్లాడే హావభావాలు, భావోద్వేగానికి తగ్గ వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. చివరిలో గుణ తన ప్రేమను పొందకపోయినా తన ఉమాదేవిని ఒక పవిత్రమైన స్థితికి తీసుకెళ్ళినట్టు భావిస్తాడు. ప్రేమ కోసం తనకు బ్రతకాలనే ఉద్దేశం లేదు, ప్రేమ కోసం తాను బలైపోవడమే అతనికి పరిపూర్ణత. ఉమాదేవి మాత్రం ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతుంది. కానీ గుణ ఆమెను జీవించి ఉందని అనుకుంటూ తాను ప్రేమలో తుది చరణకు పయనిస్తాడు. ఇది వారి మధ్య ఉన్న బంధం ఎంత గాఢంగా ఉందో సూచిస్తుంది. గునా సినిమా ప్రేమ గురించి మన అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక మానసిక రోగి కథ కాదని, ప్రేమకి పునర్నిర్వచనం అని మిగిలిపోతుంది. కమల్ హాసన్ గారు తన నటనతో ప్రేక్షకుల హృదయంలో గునా అనే పాత్రను ఎప్పటికీ మర్చిపోలేని విధంగా నటించారు. నా అభిప్రాయం, గునా సినిమా ప్రేమకి ఒక రూపం, ఆత్మకి ఒక స్వరం. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.